హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజైతే నేను మీ అందరికీ కూడా ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం షేర్ చేద్దామని చెప్పేసి నేను ఇందుకైతే వచ్చేసాను. మనకి ఈ శరణ్ నవరాత్రుల్లో ఏ రోజు ఏ అవతారాల్లో అమ్మవారు మనకి దర్శనం ఇస్తారు, ఏ పూజ ఎలా చేసుకోవాలి, ఏ పుష్పాలతో చేసుకోవాలి, ఏ నైవేద్యం అమ్మవారికి సమర్పించాలి, ఏ రంగు చీర కట్టుకొని పూజ చేయాలి, ఇవన్నీ కూడా ఫుల్ డీటెయిల్గా అయితే మీకు షార్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు తెలిసినవి, నేను విన్నవి, నేను ఫాలో అయ్యి మాత్రమే షేర్ చేస్తాను. సో చూసేయండి. మొదటి రోజు బాలా త్రిపుర సుందరి దేవి అలంకరణతో అమ్మవారు మనకు దర్శనమిస్తారు. లేత గులాబీ రంగు చీర ధరించాలి. ఎర్రటి మందార పువ్వులు కానీ, తిమ్మ పువ్వులు కానీ, ఎర్రటి గులాబీ పువ్వులు కానీ పూజ చేయాలి. అంతేకాదు బెల్లం పరమాన్నం కానీ, నిమ్మకాయ పులిహోర కానీ అమ్మవారికి సమర్పించాలి. రెండో రోజు శ్రీ గాయత్రీదేవి అలంకరణతో దర్శనమిస్తారు. నారింజ రంగు చీర కానీ, కనకాంబరం రంగు చీర కానీ ధరించాలి. తామర పువ్వులు, కలవ పువ్వులతో పూజ చేయాలి. దద్దోజనం కానీ, అల్లం గారెలు కానీ నైవేద్యం కింద సమర్పించాలి. ఇక మూడో రోజు శ్రీ అన్నపూర్ణ దేవిగా మనకి దర్శనమిస్తారు. గంధం రంగు చీరను ధరించాలి. మల్లె పువ్వులు కానీ, పొగడ పువ్వులతో కానీ పూజ చేయాలి. కొబ్బరన్నం, కట్టె పొంగలి నైవేద్యం సమర్పించాలి. ఇక నాలుగవ రోజు శ్రీ కాత్యాయని అమ్మవారు. ఈ అమ్మవారు 10 సంవత్సరాలకు ఒక్కసారి, ఈ సంవత్సరం 4వ రోజు కాత్యాయని అమ్మవారిగా దర్శనమిస్తారు. ఎరుపు రంగు చీరను ధరించాలి. బెల్లం అన్నం, ముద్దపప్పు నైవేద్యం కింద సమర్పించాలి. ఎర్రటి మందార పువ్వులతో కానీ, గులాబీ పువ్వులతో కానీ పూజ చేసుకోవాలి. ఇక 5వ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణతో మనకి అమ్మవారు దర్శనమిస్తారు. గులాబీ రంగు చీరను ధరించాలి. తామర, తెల్ల కలువ, గులాబీ పూలతో పూజించాలి. క్షీరన్నం, పూర్ణగారులు, రవ్వ కేసరి నైవేద్యం సమర్పించాలి. ఇక 6వ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి కింద అమ్మవారు మనకి దర్శనమిస్తారు. బంగారు రంగు చీరను ధరించాలి. ఎర్రటి కలువ పువ్వులు, ఎర్రటి గులాబీ పువ్వులతో పూజించాలి. చక్కెర పొంగలి, పరవన్నం నైవేద్యం కింద సమర్పించాలి. ఇక 7వ రోజు శ్రీ మహాచండీ దేవి అలంకరణతో అమ్మవారు మనకి దర్శనమిస్తారు. పసుపు రంగు చీర, బంగారపు రంగు చీరను ధరించాలి. పసుపు రంగు పుష్పాలతో పూజించాలి. కట్టె పొంగలి, చల్మిడి, వడపప్పు నైవేద్యం సమర్పించాలి. ఇక 8వ రోజు శ్రీ సరస్వతి దేవి అలంకరణతో అమ్మవారు దర్శనమిస్తారు. తెలుపు రంగు పట్టు అంచు ఉన్న చీరను ధరించాలి. తెల్లటి పువ్వులతో, మారేడు దళాలతో పూజ చేయాలి. పాయసం, దద్దోజనం నైవేద్యం సమర్పించాలి. ఇక 9వ రోజు శ్రీ దుర్గాదేవి అలంకరణతో అమ్మవారు మనకు దర్శనమిస్తారు. ఎరుపు రంగు చీరను ధరించాలి. ఎర్రటి పుష్పాలతో పూజ చేయాలి. కదంబం, పులగం నైవేద్యం సమర్పించాలి. ఇక 10వ రోజు శ్రీ మహిషాసుర మర్దిని అలంకరణతో అమ్మవారు మనకి దర్శనమిస్తారు. నీలి రంగు, కాఫీ రంగు చీరను ధరించాలి. నల్ల కలువలు, శంఖం పువ్వులతో పూజ చేయాలి. వడపప్పు, పానకం, చింతపండు పులిహోర, గారెలు నైవేద్యం సమర్పించాలి. ఇక 11వ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణతో అమ్మవారు మనకి దర్శనమిస్తారు. ఆకుపచ్చ రంగు చీరను ధరించాలి. సువాసన కలిగిన ఎర్రటి పుష్పాలతో పూజించాలి. శేఖరణం నైవేద్యం సమర్పించాలి.